హాయ్ గైస్, ఈరోజు అనుకోకుండా డ్రోన్ నీళ్ళలో పడిపోవడం జరిగిందనమాట. డ్రోన్ నీళ్ళలో పడిపోయి నీళ్ళ లోపలకి వెళ్ళిపోయింది. నీళ్ళన్నీ డ్రోన్ నిండా నిండిపోయినాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా డ్రోన్ని కాపాడుకోవాలో చెప్తాను రండి. మనం ఫస్ట్ డ్రోన్ ఎక్కడుందో డ్రోన్ లొకేషన్ చూసుకొని, ట్రాన్స్మిటర్ డ్రోన్ లొకేషన్ చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ బయట తీయాలన్నమాట. బయట తీసిన వెంటనే దాని లోపల ఉన్న నీళ్ళు ట్యాంక్ నీళ్ళు అన్నీ క్లియర్ చేసుకొని తర్వాత ఒకసారి టాపిక్ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే మనకు లోపల నీళ్ళు ఎన్ని ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనము ఉన్న ఎఫ్సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు తీయాల్సింది ఏంటంటే బ్యాటరీ కనెక్షన్ తీసేయాలి. ముందు బ్యాటరీ కనెక్షన్ తీసేసిన తర్వాత ఎఫ్సి ఉంది కదా, ఆ ఎఫ్సి నుంచి కనెక్షన్స్ మొత్తం తీసేసి ఎఫ్సిని విడి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా 3 వీడియోస్లో, డ్రోన్కి హార్ట్ ఆఫ్ ది డ్రోన్ ఎవరు అంటే ఎఫ్సి అనమాట. ఈ ఎఫ్సీలోకి నీళ్ళు పోయాయంటే ఎఫ్సీ కాలిపోతుంది. మళ్ళీ మనకు ఎంత లేదన్నా 25 ఖర్చు వస్తుంది అనమాట. మెయిన్ ఎఫ్సీ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎఫ్సీ ఎలా కాపాడుకోవాలి అనేది బట్టి ఏంటంటే మనం చెప్పలేము షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగాయని. మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి ఒకసారి ఎఫ్సీ తీసేసి కొంచెం ఇచ్చేయాలన్నమాట. ఏసీ కొంచెం నీళ్ళు ఉన్నాయో వదిలి చేసుకుంటే కొంచెం నీళ్ళు ఉన్నట్టు అనిపించింది. దీన్ని ఎఫ్సీ అంటారు అనమాట. చూడండి ఎఫ్సీ ఎంత చిన్న బాక్స్గా ఉందో. లోపల వెనకని స్క్రూ నుంచి ఓపెన్ చేసి సర్వీస్ చేస్తారు. ఇప్పుడు దీన్ని సర్వీస్ పంపించాలన్నమాట. ఇప్పుడు సర్వీస్ పంపించి దాని లోపల ఏం పోయింది ఏముంది తెలుసుకుందాం.